విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతి పండుగకు వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇప్పుడు మళ్ళీ 2026 సంక్రాంతికి సినిమా వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. వెంకటేష్ కొత్త చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. ప్రస్తుతం వెంకటేష్ వరుస కథలు వినడంతో బిజీగా ఉన్నాడని సమాచారం. ఈ సందర్భంలోనే ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఓ కథను వెంకటేష్కు వినిపించినట్లు తెలుస్తుంది. ఈ కథ వెంకీకి నచ్చడమే కాకుండా నిర్మాత సురేష్ బాబును సైతం ఎంతగానో మెప్పించినట్లు న్యూస్ వైరల్ అవుతుంది. హరీష్ శంకర్ వెంకటేష్ మూవీ దాదాపు ఖరారైనట్లు సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రం వెంకటేష్ కెరీర్లో 77వ సినిమాగా రానున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. హరీష్ శంకర్ కెరీర్లో గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్ పడి చాలా కాలమే అయ్యింది. రీసెంట్గా మిస్టర్ బచ్చన్ అంటూ వచ్చి హరీష్ డిజాస్టర్ను అందుకున్నారు. దీంతో వెంకటేష్తో చేసే మూవీతో మళ్లీ ఫామ్లోకి రావాలని హరీష్ శంకర్ చూస్తున్నాడు. అలాగే హరీష్ శంకర్ వెంకీమాతో పాటు బాలయ్యతో కూడా ఓ భారీ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ త్వరలోనే రానుంది. అసలు హిట్ లేదన్న విషయం తెలిసిందే. దువ్వాడ జగన్నాథం సినిమా కలెక్షన్ సాధించిన కూడా ఫ్లాప్ గా నిలిచింది. ఇక రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ అంటూ వచ్చే డిజాస్టర్ ను అందుకున్నాడు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసి మీద ఉన్న హరీష్ శంకర్ ప్రస్తుతం వెంకీ మామ కోసం సాలిడ్ కథ రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక వెంకటేష్ కోసం ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీని రెడీ చేస్తున్నారట. ఈ మూవీకి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇటీవల విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాడు వెంకటేష్. దర్శకుడు అనిల్ రావుపూడి రూపొందించిన ఈ చిత్రం పూర్తి కామెడీ ఎంటర్టైన్ గా ప్రేక్షకులను ఆకర్షించడంలో విజయవంతం అయ్యింది. ఈ సినిమా ద్వారా వెంకటేష్ తన కెరీర్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు. అయితే ఈ సినిమా విజయంతో ఉత్సాహంగా ఉన్న ఈ స్టార్ హీరో తన తదుపరి చిత్రాన్ని సిద్ధం చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వెంకటేష్ వివిధ దర్శకుల నుంచి కథలు వినడంలో బిజీగా ఉన్నాడని సమాచారం. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్నట్లు వెంకటేష్, హరీష్ శంకర్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.